భక్తి సిద్ధమయ్యాలి. భక్తి లేక ప్రేమ ప్రకటన అయ్యాలి. మన కార్యసిద్ధి అయ్యాలి. ప్రేమ ఒకటే ఉంది. కావాలంటే సంసారానికే కట్టేయండి, లేకుంటే కావాలంటే గురు చరణంలో పెట్టండి. రెండు పక్కకి ప్రేమ పోయేకిలే పెట్టగలే, ఒకటే ఒక కార్యమే. అయితే మహాత్ములు ఏమన్నారో రెండు చేయాల. ఎట్లాగా? సంసారం నుంచి మన ప్రేమ పీకేయాల. ఎందుకో ఇది సూళ్ళు అబద్ధం ఉంది. ఒకరోజు విడిచిపెట్టి పోయేది ఉంది. అక్కడ నుంచి పీకేయాల, సద్గురు చరణంలో పెట్టేయాల, గురు రూపమై సంసారం చేయాల. అప్పుడు నిజమైన ప్రేమ మన కార్యసిద్ధి అవుతుంది. మనము సంసారం ముందే గురువు ఎన్నిక. టైం దొరికితే కూర్చునేది, లేకుంటే గురువుకైనా రాజీనామా. గురు దయా చేస్తే అవుతుంది అంటాం. ధ్యానానికి గురువు దయా చేయాల. పని పాటు చేసాక దయా చేసే పనిలే, పొద్దున లేచి పారుతారు. ఎందుకో దొరకాల, మరి జరగాల కడుపు. పని పాటు చేసాక రాత్రి పగలా చేస్తాం. ఎవరికి అడుగుతాం? ధ్యానం చేసాక మాత్రం గురు కృపా చేస్తే అవుతుంది. చూడండి, మన బాబా సోమనాథ్ మహారాజ్ అంటుండే, ద్రౌపదికి సిరి పీకేప్పుడు ఏం చేస్తున్నారు? దుశ్శాసనుడు సిరి పీకుతున్నారు. ఆయనకి 1000 ఏనుగు బలం. పీకుతుంటే కొండ సమానం సిరి పడింది. ఇంకో ద్రౌపదికి ఏమైంది అంటే సిరి ఎంత వెళ్ళిపోయింది, గంట మాత్రం ఉంది. అంతవరకు ఏం చేసింది? సిరి పీకప్పుడు అన్నయ్య అన్నయ్య అంటే కృష్ణకి పిలుస్తుంది. కృష్ణ కృష్ణ రా అంట అన్నయ్య. ఒక చేతి పట్టుకొని ఒక చేతి పైకి ఎత్తి పిలుస్తుండే. కృష్ణ రాలే. ఎప్పుడు అన్ని సిరిపోయింది, గంట మాత్రం మిగిలింది. ఇంకో అన్ని పోతుంది. అది ఉడితే ఇంకో మర్యాద పోతుంది. అప్పుడు ఇంకో గంట మాత్రం ఉంది, అన్ని సిరిపోయిందంటే 2 చేతి ఎత్తింది. అన్నయ్య రా అంట. అప్పుడే వచ్చేసింది దయ, వచ్చేసింది. ఆయన వచ్చేస్తున్నారు. చూడండి, సిరిపైన 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 ఎంత పీకితేనే వస్తా ఉంది. ఎప్పుడు 2 చేతి ఎత్తింది. ఎంతవరకు ఒక చేతి పెట్టుకునిందా? అన్నయ్య రాలేదు, కృష్ణ రాలేదు. అట్లా మన పని. మనం ఏం చేస్తామా? సంసారానికి పట్టి ఉంటాం. మనం చేయకపోతే జరగలేదంట. అది బాగా చేస్తాం, పగల రాత్రి చేస్తాం సంసార పని. ధ్యానంకు మాత్రం కై ఎత్తాం. గురుకృప అయితే అవుతుంది స్వామి, లేకుంటే లేవు అంటూ కై ఎత్తాం పైకి. దయా దొరకలేదు. 2 చేతి ఎత్తండి, సంసారం విడిచిపెట్టండి. మరి నామస్మరణ ధ్యానం విడిచిపెట్టి గురుకు పోయిన 2 చేతి ఎత్తండి. చూడండి, అప్పుడే దయా వచ్చేస్తుంది. అంటే మనం ఒకటి పట్టుకున్నాము సంసారానికి. భక్తికి మాత్రం చేతి ఎత్తాం. స్వామి దయా లేక అయ్యలేదంట. స్వామి నేనే. మీ ఆధారం ఉంది, చేత ఆధారం. ఎట్లాగొస్తారా? విడిచిపెట్టండి. ఎందుకు వచ్చాలే? పారు వస్తారు. పరంపరాకు అట్లా జరిగింది. భక్తి ఎన్నిక భగవంతుడు ఉంటారు. ముందే కొన్నాలి, ఎన్నిక ఉంటారు. భగవంతు ఎక్కడ ఉండరు? భక్తుడు హృదయములో దాగి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎన్నిక. ఎప్పుడో చూడు, దూడ పారిపోతా ఉంటే ఆవు ఎట్లా ఎన్నిక పారిపోతా ఉంటుంది. అట్లా భక్తుడు ఎన్నిక భగవంతు పారుతారు. ఎట్లా? ఆ భక్తి, ఆ ప్రేమ ఉంటే. లేకుంటే అంతే. మనం పగల రాత్రి చేసేది సంసార చింత. దయా గురువుకి ఎడుకునేది. గురువు ఎట్లాగ ఇస్తారు? అట్లాగ దయా దొరకాలి. మనం సంసారం విడిచిపెట్టాలా, గురువు పైన భారం వేయాల. అప్పుడు నడచలేదంట చేతెత్తండి. స్వామి నీ దయా లేక నడచలేదని 2 చేతెత్తండి. అప్పుడు గురు దయా దొరికిపోతుంది. ఒకటే పట్టుకొని ఒకటే చేతి ఎత్తే మాత్రం దయా దొరకలే. చూడండి, ద్రౌపదికి దయా దొరకలే. అలాగా
దాని కొరకే మహాత్ములు అంటారు మనం చేయాల్సింది చేయక సాధ్యం అయ్యలే. చూడండి మహాత్ములు ఎంత కష్టం పడినారు. జయమల్ సింగ్ మహారాజ్ గారు 8 గంటలు డ్యూటీ చేసి మరి రాత్రి అంతా ధ్యానంలో కూర్చునేది. బ్రిటిష్ గవర్నమెంట్ సమయం ఎంత కఠినమైన కాలం. 1 సెకండ్ కూర్చునేకి టైం ఇస్తుండలేదు, నిలబడి ఉండాలి బార్డర్ పైన. మరి సావంత్ సింగ్ మహారాజ్ మిలిటరీలో ఇంజనీర్, 8-10 గంటలు డ్యూటీ చేసి వస్తే సుస్థ అయిపోతుండే బ్రిటిష్ గవర్నమెంట్ సమయం. మరి రాత్రి అంతా ఒక బైరాగం చేసినారు, జుట్టు తాళకే కట్టుకొని పైన నిలబడి బైరాగన్ పైన చేతి పట్టుకొని రాత్రి అంతా ధ్యానం చేసుకునేది. ఎందుకో నిద్ర వస్తుంది. నిద్ర వస్తే తలకాయ ఎట్లా అంటే జుట్టు కట్టు ఉంటారు పగ్గానికి, అది లాగుతుంది, ఆ పీక్తోనే నిద్రపోతుంది. అప్పుడు జపం చేసుకునేది. మరి నిద్ర వస్తే మరి లాగుతుంది, జట్టుగా కొడితే మరి పోతుంది నిద్ర, అప్పుడు జపం చేసుకునేది. అట్లా చేసి వాళ్ళ నామానికి ప్రకటన చేసుకున్నారు. మనం సులభంగా కావాలంటే ఎట్లా దొరుకుతుంది. స్వామీజీ మహారాజ్ గారు ఏం చేస్తున్నారు చూడండి. 18 సంవత్సరాల మొబ్బు కొట్టడిలో కూర్చున్నారు. 18 సంవత్సరాలు ఒక మొబ్బు కొట్టడిలో ధ్యానానికి కూర్చున్నారు. వాళ్ళకి ఎందుకు చేయాల్సిందే, చేయక ఇది దొరికది కాదంతా మనకి చూపించి మనం ఊరూరికే కావాలనుకుంటూ మనసు సంసారానికి ఇచ్చినాము, ప్రేమ సంసారానికి కట్టేసినాము, దయా గురువుకి కోరుతున్నాము. ఎట్లాగ దొరుకుతుంది? అదే ప్రేమ గురుచండంలో పెట్టండి, ఎందుకో దొరకాలి దయ. మహాత్ములు ఏమంటారు? సద్గురు సబ్కో దేత హై లేతా నాయి కోయ్. పల్టూరు సాహెబ్ గారు అన్నారు, సద్గురు అందరికి ఇచ్చే కోరికే అవతారం ధరించి లోకానికి వస్తారు, ఆయన దాత. కబీర్ సాహెబ్ గారు ఏమన్నారు? గురు సమాన్ నహి దాత జగమే, గురు సమాన్ నహి దాత. గురు సమాన దాత ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. బ్రహ్మ లేరు, విష్ణు లేరు, 33 కోటి దేవతలు లేరు. గురు సమానం ఇచ్చేవాళ్ళు. అయితే తీసుకునే పాత్ర మన అట్లా కావాలి, మన హృదయాలు అట్లాగా తయారు కావాలి. దాంట్లో రాగద్వేషాలు, కపట భావాలు ఇవన్నీ ఉండకూడదు. మంచిది ఉండాలి. ప్రేమ, దయ, ఇవన్నీ ఏమంటారో క్షమా, శీల, సంతోష్, దయ ఇవన్నీ లోపల కలిసి. ఎక్కడ రాగ ద్వేష కపట, చల్ అంటారు. మోసం చేసే విచారం, దానికి చల్ అంటారు. కపట్ అంటే లోపల ఒకటే బయట ఒకటే. ఇవన్నీ భావాలు ఉంటే కపాటు తెరసలే. ఇవన్నీ పోతేనే మనసు నిర్మలం అయితేనే కార్యం అయ్యేది. దాని కొరకే నేను మరీ సత్సంగంలో చెప్తుంటాము. షేక్ తకీకే తులసి సాహెబ్ గారు ఇదే మాట అన్నారు. दिल का हुजरा साफ कर जाना के आने के लिए ध्यान गैरों का उठा उसके बिठाने के लिए. మనసు రూపి మందిరంలో వేరే వాళ్ళ ధ్యానం ఉంది. కుటుంబ పరివారాలు వాళ్ళు వీళ్ళంతా లోపల మన ధ్యానంలో ఉన్నారు. వాళ్ళంతా పోవాలా. దానికే ध्यान गैरों का उठा उसके बिठाने के लिए. एक दिल लाखों तमन्ना उस पे और ज्यादा हविस और फिर ठिकाना है कहाँ उसके ठिकाने के लिए. नकली मंदिर मस्जिदों में जाए सद अफसोस है कुदरती मस्जिद का साकिन दुख उठाने के लिए. ఇది కుదరతి మస్జిద్ మందిరం పరమాత్మ తయారు చేసి పంపించిన మందిరం 9 నెలలకే. దీంట్లో అన్ని వస్తువులు పరమాత్మ నింపి మరి పరమాత్మ తాను ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. ఆయన ఇవన్నీ పెట్టిన జాగాలో మనం ఆ వస్తువు పుడకాడలే. ఎక్కడ పరమాత్మ తానే తయారు చేసి ఈ మందిరమో దానిలో కూర్చున్నారో అక్కడ పరమాత్మ పుడకాడలే. మనం పోయేది కాశీకి, హరిద్వారానికి, హిమాలయానికి. ఎక్కడ పోతే ఏముంది? ఆయన తనలో వండుకొని బయట పోతాం.
దానికే మహారాజ్ మన బాబా సోమనాథ్ మహారాజ్ అంటుందా, ఒక ఆమె ఏం చేసింది అంటే పర్సెక్కిపోయింది. పర్సెక్కిపోయి చూస్తూ చూస్తూ ఆ పిల్లోడికే ఇక్కడ ఎన్నిక కట్టుకొనింది. పరసాలో పోయి అది ఏదో చూస్తే మర్చిపోయింది. నా పిల్లోడు ఎక్కడ పాకొట్టుకున్నారు, పాడుకో ఏడుసకు సురు చేసారు. పిల్ల పైన ఉండదు, ఇక్కడ కట్టుకొనింది, మర్చిపోయింది. ఆ పరస చూస్తే ఆ వస్తువు చూసి మర్చిపోయింది. గలాట చేసే లొల్లి అంతా చేస్తాను. నా పిల్లోడు ఇక్కడ పాకొట్టుకోపోయింది అంత గలాట చేస్తుంది. ఎవరో అంత చూసి ఏమమ్మా మరి ఇది ఏమిటి అంట ఎనికి చూపించిన, ఓహో ఇక్కడ ఉంది అంట. అప్పుడు తెలిసింది. అట్లా పరమాత్మ తనలో వండుకొని ఆయన కొరికి బయట పోతాం. కాశీ, హరిద్వారం, ప్రయాగ, హిమాలయములో, అడవిలో ఎక్కడ పోతే ఏం లేదు, ఆయన తనలో వండుకొని. మృగ్ నాభి కస్తూరి బసే మృగ్ డూడే బనమాయ్. మృగ్ నాభిలో కస్తూరి ఉంటుంది, వాసన నాభి నుంచి వస్తూ ఉంటుంది. దీనికి తెలియక గడ్డిలో వాసన పట్టుకొని పోతా ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తూ ఉంది ఏమో, ఈ గడ్డి నుంచి వస్తుంది ఏమో, ఈ చెట్టు నుంచి వస్తుంది ఏమో అంటే అక్కడ పారాడుతూ ఉంటారు. వచ్చేది దాన్ని నాభి వస్తాను, దానికి తెలీదు. అట్లాగా మన స్థితి. పరమాత్మ తనలో వండుకొని మనం దూర యోచన చేస్తుంటాం, బయట పొడుకాడతాం. పరమాత్మ ఎట్లాగ దొరుకుతారు? జై. ప్రేమ బిన నామ బిన సంతనా, ప్రేమ బిన నామ బిన సంతనా, పలుటు సత్సంగ వరదాను మాంగే. మరి అదే మాట పల్టు సాహెబ్ గారు అంటున్నారు, ప్రేమ బిన్ నామ బిన్ సంతన, పలటు సత్సంగ వరదాన మాంగే అంటున్నారు. ప్రేమ లేక నామం లేదు, నామం అంటే ప్రేమ లేక నామం లేదు, నామము లేక ప్రేమ లేదు. ఈ రెండు ఒకటే, రెండు ఒకే వస్తుంది. చూడండి, శబరిలో ప్రేమ ఉండ నుంచి రామచంద్రుడు ఏం చేస్తున్నారు, ఆ పంపాపతి సరోవర్లో చాలా మంది ఋషి మునిలంతా కూర్చున్నారు. ఒకరికింత ఒకరు పెద్దవాళ్ళే. అయితే ఎవరు గుడిసికి, ఎవరు ఆశ్రమానికి పోలే. ఎక్కడ పోయినారో శబరి గుడిసికి. చూడండి, ఎందుకో ఆమె లోపల ప్రేమ ఉందే, భక్తి ఉండే. పోయి ఆమెతో బారకాయ తిన్నారు, ఎంగులు చేసిన బారకాయ తిన్నారు. మరి చూడండి ఎంత భక్తి. 3 రోజులు ఉండరు. మరి తర్వాత ఏమడుగుతున్నారా, అమ్మా నాకు చాలా పని ఉంది, నేను ఇడే కూర్చుంటే నా పని ఎట్లా నడుస్తుంది, నాకు ఆ పొయ్యేకే హుకుం ఆర్డర్ ఆజ్ఞ ఇవ్వాలంట. ఆమె ఇచ్చేసింది, స్వామి పోయి రావచ్చు. ఇచ్చింది అంటే వియోగం సహనం కాలే. రామ్ ఎట్లా ఆ గుడిసి నుంచి అడుగులు పెడతానే ఏమి కింద పడిపోయింది, ప్రాణమే పోయింది. రామ్ పోతున్నారా అంట, నా రామ్ పోతున్నారా అంట, ఈమె లోపల పడిపోయింది, ప్రాణమే పోయింది. అది ప్రేమ. ఎందుకు రామ్ పోయినారా, ఆమె లోపల భక్తి మరి ప్రేమ ఉండే. ఈ ఋషి ముని లోపల అహంకారం ఉంది. నేను పెద్ద స్వామి, నేను 10,000 సంవత్సరం నుంచి ధ్యానం చేసుకొని కూర్చున్నాము, 8,000 నుంచి కూర్చున్నామని నేను పెద్ద స్వామి. రామ్ వస్తే నాయాశ్రమానికి వస్తారంటే లోపల అహంకారం ఉండే. ఆమె లోపల ప్రేమ ఉండే. దానికే ఎక్కడ ప్రేమ ఉంది అక్కడ భగవంతుడు. శబరి ఇంటికి పోయినారు. ఆమె అంత ఎంగిల్ చేసింది, బారకాయ పెట్టుకొనిందా, అన్ని తిన్నారు. చూడండి, లక్ష్మణ్ ఏం చేస్తున్నారు, రాము లక్ష్మణ్కి పిలిచి ఆయన కావల్లో ఉండరు. ఎందుకు రాక్షసు వీళ్ళంతా హమ్లా చేస్తారంటే ఆయన బయట డ్యూటీలో ఉన్నారు. లక్ష్మణ్ బాణాలు తీసుకొని అడవి ఆయనకి పిలిచి 2 బారకాయ ఇచ్చినారు. రామ తన చేతి నుంచి ఇస్తే ఈయన బయట పోయి చూస్తారు, కొరకిన బారకాయ ఎట్లా తినాల.
కోపం, లక్ష్మణి కోపం ఎక్కువ. ఏ కొరకిన బారకాయి ఇది ఎంగిల్ చేసి పెట్టింది అంటే పారేస్తున్నారు కోపం. పారేస్తే అదే పోయి సుమేర కొండలో పడింది. అదే సంజీవుని అయి పుట్టింది. ఎప్పుడు రాముకి మేఘనాథ్ అగ్నిమాన్ కొట్టినారు, పడిపోయినారు. ప్రాణం పోయే సమయం రావణసురు వేద్య సుఖేను వేద్య ఆయనకే పోయి హనుమంతుడు ఎత్తుకొచ్చినారు. లంక నుంచి ఎత్తుకొచ్చినారు సుఖేను వేద్యకి. అప్పుడు ఆయనకి అడిగితే అంటే సూర్యం పుట్టక ముందే సంజీవుని కావాలా. అది ఎక్కడ ఉంది? సుమేర్ కొండలో ఉంది, హిమాలయంలో సుమేర్ కొండలో ఉంది. అది ఈయన సూర్యం పుట్టక ముందే రావాలా, లేకుంటే ఈయన బతుకలే. హనుమాన్ పోతారు, హనుమాన్ పోతే మర్చిపోతారు. మర్చిపోతే ఇంకో ఏం చేస్తారా? ఆ సుమేర కొండను ఎత్తుకొస్తారు. దాంట్లో అంతా మిస్తా ఉంది రకరకాలు. ఆయనకి ఏం తెలుసు యావ సంజీవుని అంటే మిరుస్తా ఉంది. ఎత్తుకొచ్చినారు. అదే బార్కాయ్ ఈయన పారేసింది కోపములో. అదే సంజీవుని అయి పుట్టింది. యావ ప్రేమకి తిరస్కారం చేసినారు అదే ప్రేమ. మరి అదే తిని ప్రాణం బతికింది. ప్రాణం కాపాడాల్సింది. ఇది కాపాడినారు చూడండి రామ్. చూడండి ఎందుకో ప్రేమకి తిరస్కారం చేసేసినారు. మరి అదే తిని ఈయనకి ప్రాణదానం దొరికింది. దానికి ప్రేమ అంటే అది సామాన్యమైన వస్తువు కాదు. ప్రేమ ఆత్మన ప్రేమ రూపమే, పరమాత్మన ప్రేమ రూపమే. ఆత్మ పరమాత్మలో సేరే త్రోవ అది ప్రేమమే. ఆ ప్రేమ ప్రకటమైతే కార్యసిద్ధి అయిపోతుంది. దానికి అదే అంటున్నారు, నామ బిట్టు నామ బిన్ ప్రేమన, ప్రేమ బిన్ నామన పలటు సతసంగ వరదాన మాంగి. నామ ఇడిసిపెట్టి ప్రేమ లేదు, ప్రేమ ఇడిసిపెట్టి నామం లేదు. రెండు ఒకే. దాని కొరకే పల్టు అంటున్నారు. నాకు ఎప్పుడు స్వామి సత్సంగమి, మీ సత్సంగం నుంచి ఇవన్నీ జ్ఞానం నాకు కలుగుతుంది. నామం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, ఇవన్నీ సత్సంగంలో నాకు తెలివైతుంది స్వామి. సత్సంగమి నాకు. నేను వేరే నీ చరణంలో ఏం వేడుకొనేలే, నేను సత్సంగం కోరుతున్నా. నాకు సొంత మహాత్ములు సత్సంగమి. లేకుంటే నాకు ఏం తెలియకపోతే నేను భక్తి చేసేది ఏం? దాని కొరకే సత్సంగమి అంటున్నారు. कौन तू सकस है चेत कर आपको, कौन तू सकस है चेत कर आपको, कहाँ तू आए के मन न लाया। चेत की बेरुत गया टगाए है, चेत की बेरुत गया टगाए है, अपना भेद तू ना ही पाया। మరి పల్టు సాహెబ్ ఇప్పుడు సత్సంగ మహిమ చెప్పి మరి ఇప్పుడు మానవ శరీర మహిమ అంటున్నారు. కౌన్ తు సకస్ హై చేతకర్ ఆప్కో. ఏమంటున్నారా? మీరు ఎవరు? మీ దాని విషయంలో మీరు యోచన చేసుకోండి. మీరు ఎవరు? ఎందుకో ఈ లోకంలో సస్తుండారో పుడుతున్నారో, సస్తుండారో పుడుతున్నారు. ఈ సత్య పుట్ట నుంచి ఎట్లా కడగాక ముక్త కావచ్చు? విచారం చేసుకొని ముక్త అయ్యే పని నీ మానవ శరీర ఉద్దేశమే. ఈ మానవ శరీరం మనకి ఎందుకో దొరికింది? దీనికి నరనారాయణ శరీరం అంటారు. ఇది తన ఆత్మ ఉద్ధారణ కొరకే దొరికింది. మిగతా పని అన్ని శరీరం చేస్తూ వచ్చినాం. దాంట్లో అన్ని శరీరంలో పెండ్లి అవుతూ ఉంటుంది, పిల్లలు పుడుతూనే ఉంటారో, పని పాటు చేస్తూనే ఉంటామో, వాళ్ళకి సాగుతున్నాం. ఇప్పుడు మనకి అన్నీ ఉంది. పొలం ఉంది, నౌకరీ ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాకలు ఉంది, అన్నీ ఉంది. ప్రాణి పశువులకే, పక్షికే ఏముంటుంది? మరి ಅದು తన పిల్ల సాక్కొనేలే ఉపవాసం ఉంటుంది లేదు. ಅದು తన కడప
దానికి ఆహారం దొరుకుతా ఉంది, తన పిల్లకి సాకుతానే ఉంది. ఏం పెద్ద మాట చూడండి. దానికి చింతన లేదు, మనకే అన్నీ టెన్షన్. ఇప్పుడు చింతకి టెన్షన్ అంత, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎట్లా వాళ్ళని కానీ టెన్షన్ టెన్షన్ చింత. మనకి అన్ని, మనకి పరమాత్ముడు ఇంత మంచి సమయం ఇచ్చినారు, మానవ శరీరం ఇచ్చినారు ముక్తి కోరికే. దీంట్లో అన్ని ఖజానా లోపల నింపి ఆయన లోపల చేసి ఎంత జీవాత్మ అయి కూర్చున్నాం. ఆత్మది కాదు, జీవాత్మ. చూడండి, ధ్యానమే నడదు, గురుచండంలో ప్రేమమే రాదు. మరి సంసార పైన నమ్మక వస్తుంది, సంసార పైన ప్రేమ కలుగుతుంది, కానీ గురుచండంలో ప్రేమ రాదు. ఎందుకు? మనసు మలినం అయిపోయాను. మనసు నిర్మలం కావాలంటే జపం నడాల, నామశుభ్రం నడాల. నామశుభ్రం నడక మనసు నిర్మలం అయ్యలే, మనసు నిర్మలం కాక గురుచండంలో ప్రేమ ప్రకటన అయ్యలే. జై. यह तो कर्म बुद्धि अनुसारा, अब सुनिए यह काल पसारा। अष्ट कवल दल अंदर माही, वहाँ छिपी बैठा काल कसाई। ఇప్పుడు కర్మ సిద్ధాంత విషయములు చెప్పి మరి కాలుడు ఎక్కడ ఉంటారో అంటే చెప్తున్నారు. ఈ శరీరంలో కాలుడు ఎక్కడ ఉండరు అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో చెప్పి కర్మాలు పట్టే లాస్ట్లో మనకే ఆశ కలుగుతుంది. ఆశ యావ శరీరంలో పూర్తి అవుతాం అట్లా శరీరం పంపిస్తారు. మరి కాలుడు ఎక్కడ ఉంటారు ఈ శరీరంలో? ఇదే శరీరంలో అష్టదళ కమలం ఉంది, సహస్రార్ధల కమలం ఉంది, దాని పక్క అష్టదళ కమలం ఉంది. దాంట్లో కాల పురుషుడు ఎప్పుడు ఆ సత్పురుష ధ్యానంలో కూర్చొని ఉంటారు. ఆయన మాయాకి రచనం చేసేప్పుడు చెప్పినారు ముందే, నీవు ఇట్లా రచనం చేయి, అయితే నా మర్మం ఎవరికి చెప్పకూడదు అంట. పోయి ధ్యానంలోకి వచ్చిన ఈ మాయా రచనం చేసింది. ఫస్ట్ ఈ ముగ్గురుకి తయారు చేసింది, మాయా తీసింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ మాయా నిర్మాణం చేసింది, వీళ్ళు ముగ్గురుకి పుట్టించింది. మరి ముగ్గురు మరి మాయా నలుగురు సేరి 84 లక్షల జీవరాశి పంచతత్వాలు, మరి 84 లక్షల జీవరాశి తయారు చేసింది పంచతత్వాల్లో. ఇలాగా ఈ సృష్టి నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు మాయాకి తెలుసు ఆయన ఎక్కడ ధ్యానంలో కూర్చున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరికి తెలీదు నిరంజన్ ఎక్కడ ధ్యానంలో కూర్చున్నారు. దానికే స్వామీజీ తులసి సాహెబ్ గారు అంటున్నారు, కాలుడు ఎక్కడ ఉన్నారు ఈ శరీరంలో? అష్టదళ కమలములో. ఆయన ఎప్పుడూ ధ్యాన అవస్థలో ఉంటారు. తన తండ్రి పరమాత్మ సత్పురుష ధ్యానంలో ఉంటారు. ఆయన ఎప్పుడూ నా ధ్యానం చేస్తున్నారు. అయితే కాలుడే ధ్యానములు మాత్రం ఉంటారు. जब सब भास सिमट कर आवे, जब सुरती पे बुद्धि पहुँचावे, कवल द्वार पंकड़ी को रोके, उलटी सुरती काल मुख सोके। ఎప్పుడు ఈ జీవి చూడండి, ప్రాణం పోయే సమయంలో కింద నుంచి చేతన్ పైకి వస్తుంది. 2 కాలు 2 చేత్ ఒకే సమయంలో 0 అవుతా ఉంటుంది, చేతన్ పైకి వస్తూ ఉంటుంది. 0 అయితే ఏదో చల్లారుతా ఉంటుంది, నాడి బంద్ అవుతా ఉంటుంది. కింద నుంచి పైకి వచ్చేది చేతన్. ఇప్పుడు చూడండి, నిదానంగా ఇప్పుడు ఋషిమునిలు అంతా చెప్పినారు, కన్ను కింద 6 చక్రాలు ఉంది అంట. ఇది 7వ చక్రం అంటారు. ಯಾವುದೋ బుధా స్థానంలో గణపతి ఉన్నారు, ఇంద్రియ స్థానంలో బ్రహ్మ ఉన్నారు, నాభియ స్థానంలో విష్ణు,
లక్ష్మి. హృదయ స్థానంలో శివపార్వతి. శ్వాస, మన శ్వాసకే మాలికుడు వాళ్ళు శివపార్వతి. శ్వాస బంద్ చేసేస్తే జయశ్రీరామ్ ఈయన పోవాల్సింది. అంటే చంపే వాళ్ళు ఎవరు? శివపార్వతి. మరి రక్షణం చేసే వాళ్ళు ఎవరు? విష్ణు. మనం అన్నం తినేది ఇక్కడ పోతుంది, నాభ్య స్థానంలో, కడుపులో. అక్కడ నుంచి ఈ శరీరంలో అంత లెక్క నాడి నరాలు, అంత లెక్క నరాలు పోయింది నాభ్య స్థానం నుంచి. అక్కడ జీర్ణం చేసి రస్ మజ్జ అవన్నీ పంపిస్తూ ఉంటుంది నరాలు, అంతా శరీరంలో అంత లెక్క. దానికి శరీరం కార్యం నడుస్తుంది. దానికే విష్ణు జగత్ ప్రతిపాలక. ఈ శరీరానికి నడిపే వాళ్ళు ఆయనే. మరి ఇక్కడ శివపార్వతీలు శ్వాస. ఈ శ్వాసం ఇక్కడ నుంచి వచ్చి మరి హృదయ స్థానంలో వచ్చి ఇక్కడ వస్తూ ఉంటుంది చూడండి. ఆయన శ్వాస నిలబెడితే అంతే శంకరుడు. ఆయన చంపే వాళ్ళకి చంపే డ్యూటీ ఆయనకే. బ్రహ్మ మరి పుట్టించే డ్యూటీ, సచ్చిన వాళ్ళకి మరి పుట్టించేది. అట్లాగా చేతన పైకి వస్తుంది. ఫస్ట్ బుధాస్థానం దాటితేనే గణపతి వెళ్ళిపోతారు ఫస్ట్. దానికే ఫస్ట్ గణపతి పూజ అవుతుంది చూడండి. మూల ద్వారంలో ఆయనే ఫస్ట్ లోపల పోవాలంటే ఆయనకి పూజ చేయాలి. దానికి యోగులు ఏం చేస్తారంటే సహస్రార 4000 5000 రోజు జపాలు చేస్తారు గణపతి. ఆ స్థానంలో వచ్చిన తర్వాత బ్రహ్మది వాళ్ళ మంత్రాలు పూర్తి వాళ్ళు ఆ స్టేజంలో వచ్చేవరకు అదే జపం చేస్తూ ఉంటారు. నిదానంగా వస్తారు. మహాత్ములు అంటారు వాళ్ళ. ఇప్పుడు చూడండి, గణపతి పాయ, ఇంద్రియ స్థానం దాటితేనే బ్రహ్మ పాయ, నాభ్య స్థానం చేతన పైకి వస్తేనే విష్ణున్న పాయ. ఇంకో మనలో శ్వాసం నిదానంగా నడుస్తా అంటూ ఆత్మ ఉంది లోపల. మరి హృదయ స్థానం పైన వస్తేనే వాయువు శాంత అయిపోతుంది, శ్వాస బంద్ అయిపోతుంది. అయితే ఇక్కడ నుంచి అంత హెచ్చుగా ఉంటుంది, ఈడు నుంచి పైన అంత హెచ్చుగా ఉంటుంది, చల్లారుతుంది. ఇంకో డాక్టర్ బతికేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆత్మ ఉంది లోపల. మరి ఇక్కడ నుంచి వస్తానా చూడండి, చెవు నుంచి, కంటు నుంచి, నోరు నుంచి, దీని నుంచి ప్రాణం పోతుంది బయట. వాళ్ళకే 84 లక్షల జీవరాశులు పడుతుంది. ఇట్లా ఈ ఇంద్రియాల నుంచి పోయిన ప్రాణం. అంటే ఇక్కడ చైతన్యం ఇక్కడ వచ్చి ఇంద్రియాల్లో వస్తుంది బయట వచ్చాక. ఫస్ట్ ఇక్కడ వస్తానా లోపల 2 త్రువాలు ఉంది. ఒకటి రైట్ హ్యాండ్ మరి ఇక్కడ, మరి ఒకటి లెఫ్ట్. అంటే ఎడ భాగం బల భాగంలో. మరి ఇక్కడ సద్గురువులు నిలబడి ఉంటారు, ఇక్కడ కాలుడు నిలబడి ఉంటారు. ఎవరిది జీవి అంటే ఇక్కడ న్యాయం అయిపోతుంది. కాలు పట్టుకొని జీవికి అక్కడ వస్తాన, కాలు జీవి ఉంటే కాలు నోట్లో వేసుకుంటారు. ఆయన నములుతారు. మనం మండాలు ఎట్లా తింటాం అట్లా. ఈయనకి కంటి నీళ్ళు ప్రాణం ప్రయోసంలో సోడు తొనలాడతారు. ఆయన నములుతూ ఉంటే ఆత్మకు చాలా బాధ. రోజు 1 లక్ష జీవి కాలుకే ఆహారం. లక్ష జీవి సత్పురు శ్రాపమే ఉంది. నీవు 1 లక్ష జీవి తిని రోజు బతుకుతూ అంట. లక్ష జీవి కాలానికి ఆహారం. చాలా బాధ. ఆ నోట్లో పెట్టుకొని కాలు నమలుతుంది ఆత్మకు అంటే ఈయనకి చాలా బాధ అవుతుంది. దానికి అంటున్నారు చాలా దాడమే లే దబావే. దాడ నోట్లో పెట్టుకొని నమలుతుంది, చాలా కష్టం. ఇక్కడ సద్గురువులు ఉంటారు. సంత జీవి అయితే సద్గురు రక్షణం చేస్తారు. లోపల సహస్రార్థాల కమలంలో తీసుకుపోయి పెడతారు, అక్కడ ధ్యానం చేపిస్తారు. కాలు జీవి అయితే కాలు పట్టుకుంటారు. ఇక్కడ 2 త్రోవాలు ఉంది. काल दाड़ में आन चबानी, जब डर के नैनन से पानी लगे, टके टके दिखे न भाई,
वाही समय को करे सहाय దానికే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు కాలుడు నోట్లో పెట్టుకొని ఆయన తింటారు అంటే చాలా బాధ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఎంత జీవికి బాధ ఉంటుందంటే ఇంతెంత చెప్పేకి సాధ్యమేలే, ఆ సమయದ వర్ణన చేసేకి సాధ్యమేలే. నోరు బంద్ ఉంటుంది, కంటి నీళ్ళు రాలుతూ ఉంటుంది, ఎంత బాధక. దానికి అంటున్నారో చాలా కఠినమైన స్థితి, ప్రాణం పోయే స్థితి. చూడండి, దానికి మహాత్ములు అంటారు, సచ్చేప్పుడు బాధమే, పుట్టేప్పుడు బాధమే. 9 నెలల జఠరాగ్ని తాపములో ఈయన దాంట్లో బాధపడాలా. జఠరాగ్ని తాపములు, పంచ అగ్నిలో ఎక్కువ అగ్ని జఠరాగ్ని తాపమే. మనం ఏం తింటామని భస్మం చేసేస్తుంది లోపల. ఆ తాపములో ఈయన పండు అవుతారు. రక్తం అంతా బాగా కాలి 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 మాంసం అవుతుంది, బిర్యం అంతా కాలి 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 ఎముక అవుతుంది. ఆ జఠరాగ్నిలో చాలా వేడి, దాంట్లో ఈయన పడి ఉండాల 9 నెలలు. ఎంత కష్టం. సచ్చేప్పుడు బాధమే, పుట్టేప్పుడు బాధమే, దానికి నరకమే అంటారు. దానికి మహాత్ములు అంటారు, చూడండి, ఈ సత్య పుట్ట నుంచి కడగకి పోయే కోరికే నామదానం, నామసుమరం చేయండి. లేకుంటే మరి దీంట్లో వస్తే బాధ పడే పని వస్తుంది. శ్రీమంత్ సావుకారు అయి పుడితేనా గర్భం ధరించాల్సింది, దాంట్లోనే బాధపడాల్సింది నరకములో. మరి రాజమహారాజు అయి పుడితేనా ఇంకో బాధ తప్పాలి. భక్తి సిద్ధం అయ్యాలి, భక్తి లేక ప్రేమ ప్రకటన అయ్యలే, మన కార్యసిద్ధి అయ్యలే. ప్రేమ ఒకటే ఉంది, కావాలంటే సంసారానికే కట్టేయండి, లేకుంటే కావాలంటే గురు చరణంలో పెట్టండి. 2 పక్కకి ప్రేమ పోయేకిలే, పెట్టగలే, ఒకటే, ఒక కార్యమే. అయితే మహాత్ములు ఏమన్నారో 2 చేయాల. ఎట్లాగా? సంసారం నుంచి మన ప్రేమ పీకేయాల. ఎందుకో ఇది సూళ్ళు, అబద్ధం ఉంది. ఒకరోజు విడిచిపెట్టి పోయేది ఉంది, అక్కడ నుంచి పీకేయాల, సద్గురు చరణంలో పెట్టేయాల, గురు రూపమై సంసారం చేయాల. అప్పుడు నిజమైన ప్రేమ, మన కార్యసిద్ధి అవుతుంది. మనము సంసారం ముందే, గురువు ఎన్నిక. టైం దొరికితే కూర్చునేది, లేకుంటే గురువుకైనా రాజీనామా, గురు దయా చేస్తే అవుతుంది అంటాం. ధ్యానానికి గురువు దయా చేయాల, పని పాటు చేసాక దయా చేసే పనిలే, పొద్దున లేచి పారుతారు. ఎందుకో దొరకాల, మరి జరగాల కడుపు. పని పాటు చేసాక రాత్రి పగలా చేస్తాం, ఎవరికి అడుగుతాం? ధ్యానం చేసాక మాత్రం గురు కృప చేస్తే అవుతుంది. చూడండి, మన బాబా సోమనాథ్ మహారాజ్ అంటుండే, ద్రౌపదికి సిరి పీకేప్పుడు ఏం చేస్తున్నారు? దుశ్శాసనుడు సిరి పీకుతున్నారు. ఆయనకే 1000 ఏనుగు బలం, పీకుతుంటే కొండ సమానం సిరి పడింది. ఇంకో ద్రౌపదికి ఏమైంది అంటే సిరి అంతా వెళ్ళిపోయింది, గంటు మాత్రం ఉంది. అంతవరకు ఏం చేసింది? సిరి పీకప్పుడు అన్నయ్య అన్నయ్య అంటే కృష్ణకి పిలుస్తుంది. కృష్ణ కృష్ణ రా అంట అన్నయ్య. ఒక చేతి పట్టుకొని ఒక చేతి పైకి ఎత్తి పిలుస్తుండే, కృష్ణ రాలే. ఎప్పుడు అన్ని సిరిపోయింది, గంట మాత్రం మిగిలింది, ఇంకో అన్ని పోతుంది. అది ఉడితే ఇంకో మర్యాద పోతుంది. అప్పుడు ఇంకో గంట మాత్రం ఉంది, అన్ని సిరిపోయిందంటే 2 చేతి ఎత్తింది, అన్నయ్య రా అంట. అప్పుడే వచ్చేసింది, దయా వచ్చేసింది, ఆయన వచ్చేస్తున్నారు. చూడండి, సిరిపైన 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 ఎంత పీకితేనే వస్తా ఉంది. ఎప్పుడు 2 చేతి ఎత్తింది. ఎంతవరకు ఒక చేతి పెట్టుకునిందా? అన్నయ్య రాలేదు, కృష్ణ రాలేదు. అట్లా మన పని. మనం ఏం చేస్తామా? సంసారానికి పట్టి ఉంటాం. మనం చేయకపోతే జరగలేదంట.
ಅದು బాగా చేస్తాం, పగల రాత్రి చేస్తాం సంసార పని. ధ్యానంకి మాత్రం కై ఎత్తాం, గురుకృప అయితే అవుతుంది స్వామి, లేకుంటే లేవు అంటూ కై ఎత్తాం పైకి. దయా దొరకలేదు. 2 చేత ఎత్తండి, సంసారం విడిచిపెట్టండి. మరి నామస్మరణ ధ్యానం విడిచిపెట్టి గురుకు పోయినా 2 చేత ఎత్తండి, చూడండి అప్పుడే దయా వచ్చేస్తుంది. అంటే మనం ఒకటి పట్టుకున్నాము సంసారానికి. భక్తికి మాత్రం చేతెత్తాం, స్వామి దయలేక అయ్యలేదంట. స్వామి నేనే, మీ ఆధారం ఉంది, చేత ఆధారం ఎట్లాగొస్తారా? ఇడిచిపెట్టండి. ఎందుకు వచ్చాలే పారు వస్తారా? పరంపరాకు అట్లా జరిగింది. భక్తి ఎన్నిక భగవంతుడు ఉంటారు, ముందే కొన్నాలి ఎన్నిక ఉంటారు. భగవంతు ఎక్కడ ఉండరు? భక్తుడు హృదయంలో దాగి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎన్నిక. ఎప్పుడో చూడు, దూడ పారిపోతా ఉంటే ఆవు ఎట్లా ఎన్నిక పారిపోతా ఉంటుంది, అట్లా భక్తుడు ఎన్నిక భగవంతు పారుతారు. ఎట్లా? ఆ భక్తి ఆ ప్రేమ ఉంటే. లేకుంటే అంతే. మనం పగల రాత్రి చేసేది సంసార చింత. దయా గురువుకి ఎడుకునేది. గురువు ఎట్లాగిస్తారు అట్లాగే దయా దొరకాలి. మనం సంసారం విడిచిపెట్టాలా, గురువు పైన భారం వేయాల. అప్పుడు నడచలేదంట చేతెత్తండి, స్వామి నీ దయా లేక నడచలేదని 2 చేతెత్తండి, అప్పుడు గురు దయా దొరికిపోతుంది. ఒకటే పట్టుకొని ఒకటే చేతెత్తే మాత్రం దయా దొరకలే. ద్రౌపదికి దయా దొరకలే. అలాగా దాని కొరకే మహాత్ములు అంటారు, మనం చేయాల్సింది చేయక సాధ్యం అయ్యలే. చూడండి మహాత్ములు ఎంత కష్టం పడినారు. జయమల్ సింగ్ మహారాజ్ గారు 8 గంటలు డ్యూటీ చేసి మరి రాత్రి అంతా ధ్యానంలో కూర్చునేది. బ్రిటిష్ గవర్నమెంట్ సమయం ఎంత కఠినమైన కాలం. 1 సెకండ్ కూర్చునేకి టైం ఇస్తుండలేదు, నిలబడి ఉండాలి బార్డర్ పైన. మరి సావన్ సింగ్ మహారాజ్ మిలిటరీలో ఇంజనీర్, 8-10 గంటలు డ్యూటీ చేసి వస్తే సుస్థ అయిపోతుండే బ్రిటిష్ గవర్నమెంట్ సమయం. మరి రాత్రి అంతా ఒక బైరాగం చేసినారు, జుట్టు తాళకే కట్టుకొని పైన నిలబడి బైరాగన్ పైన చేతి పట్టుకొని రాత్రి అంతా ధ్యానం చేసుకునేది. ఎందుకో నిద్ర వస్తుంది. నిద్ర వస్తే తలక ఎట్లా అంటే జుట్టు కట్టు ఉంటారు పగ్గానికి, అది లాగుతుంది, ఆ పీక్తోనే నిద్రపోతుంది. అప్పుడు జపం చేసుకునేది. మరి నిద్ర వస్తే మరి లాగుతుంది, జట్టుగా కొడితే మరి పోతుంది నిద్ర, అప్పుడు జపం చేసుకునేది. అట్లా చేసి వాళ్ళ నామానికి ప్రకటన చేసుకున్నారు. మనం సులభంగా కావాలంటే ఎట్లా దొరుకుతుంది? స్వామీజీ మహారాజ్ గారు ఏం చేస్తున్నారు చూడండి. 18 సంవత్సరాల మొబ్బు కొట్టడిలో కూర్చున్నారు. 18 సంవత్సరాలు ఒక మొబ్బు కొట్టడిలో ధ్యానానికి కూర్చున్నారు. వాళ్ళకి ఎందుకు చేయాల్సిందే? చేయక ఇది దొరికది కాదంతా మనకి చూపించి మన ఊరూరికే కావాలనుకుంటూ మనసు సంసారానికి ఇచ్చినాము, ప్రేమ సంసారానికి కట్టేసినాము. దయా గురువుకి కోరుతున్నాము, ఎట్లాగ దొరుకుతుంది? అదే ప్రేమ గురుచండంలో పెట్టండి, ఎందుకో దొరకాలి దయా. మహాత్ములు ఏమంటారు? సద్గురు సబ్కో దేత హై లేతా నాయి కోయ్. పల్టూరు సాహెబ్ గారు అన్నారు, సద్గురు అందరికి ఇచ్చే కోరికే అవతారం ధరించి లోకానికి వస్తారు, ఆయన దాత. కబీర్ సాహెబ్ గారు ఏమన్నారు? గురు సమాన నహి దాత జగమే, గురు సమాన నహి దాత. గురు సమాన దాత ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. బ్రహ్మ లేరు, విష్ణు లేరు, 33 కోటి దేవతలు లేరు. గురు సమానం ఇచ్చేవాళ్ళు. అయితే తీసుకునే పాత్ర మన అట్లా కావాలి, మన హృదయాలు అట్లాగా తయారు కావాలి. దాంట్లో రాగద్వేషాలు, కపట భావాలు ఇవన్నీ ఉండకూడదు. మంచిది ఉండాలి. ప్రేమ, దయ, ఇవన్నీ ఏమంటారో క్షమా, శీల, సంతోష్, దయ, ఇవన్నీ లోపల కలిసి
ఎక్కడ రాగ ద్వేష కపట, ఛల్ అంటారు. మోసం చేసే విచారం, దానికి ఛల్ అంటారు. కపట్ అంటే లోపల ఒకటే బయట ఒకటే. ఇవన్నీ భావాలు ఉంటే కపాట్ తెరసలే. ఇవన్నీ పోతేనే మనసు నిర్మలం అయితేనే కార్యం అయ్యేది. దాని కొరకే నేను మరీ సత్సంగంలో చెప్తుంటాము. షేక్ తకీకే తులసి సాహెబ్ గారు ఇదే మాట అన్నారు. दिल का हुजरा साफ कर जाना के आने के लिए ध्यान गैरों का उठा उसके बिठाने के लिए. మనసు రూపి మందిరంలో వేరే వాళ్ళ ధ్యానం ఉంది. పరివారాలు వాళ్ళు వీళ్ళంతా లోపల మన ధ్యానంలో ఉన్నారు. వాళ్ళంతా పోవాలా. దానికే ధ్యాन गैरों का उठा उसके बिठाने के लिए. एक दिल लाखों तमन्ना उस पे और ज्यादा हविस और फिर ठिकाना है कहाँ उसके ठिकाने के लिए. नकली मंदिर मस्जिदों में जाए सद अफसोस है कुदरती मस्जिद का साकिन दुख उठाने के लिए. ఇది కుదరతి మస్జిద్ మందిరం పరమాత్మ తయారు చేసి పంపించిన మందిరం 9 నెలలకే. దీంట్లో అన్ని వస్తువులు పరమాత్మ నింపి మరి పరమాత్మ తానే ఆయన లోపల కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. ఆయన ఇవన్నీ పెట్టిన జాగాలో మనం ఆ వస్తువు పుడకాడలే. ఎక్కడ పరమాత్మ తానే తయారు చేసి ఈ మందిరమో దానిలో కూర్చున్నారో అక్కడ పరమాత్మ పుడకాడలే. మనం పోయేది కాశీకి, హరిద్వారానికి, హిమాలయానికి. ఎక్కడ పోతే ఏముంది? ఆయన తనలో వండుకొని బయట పోతామా? దానికే మహారాజ్ మన బాబా సోమనాథ్ మహారాజ్ అంటుందా, ఒక ఆమె ఏం చేసింది అంటే పర్సెక్కిపోయింది. పర్సెక్కిపోయి చూస్తూ ఆ పిల్లోడికే ఇక్కడ ఎన్నిక కట్టుకొనింది. పరసాల పోయి అది ఏదో చూస్తే మర్చిపోయింది. నా పిల్లోడు ఎక్కడ పాకొట్టుకున్నారు, పాడుకో ఏడుసకి సురు చేసారు. పిల్ల పైన ఉండదు, ఇక్కడ కట్టుకొనింది, మర్చిపోయింది. ఆ పరసా చూస్తే ఆ వస్తువు చూసి మర్చిపోయింది. గలాట చేసే లొల్లి అంతా చేస్తాను. నా పిల్లోడు ఇక్కడ పాకొట్టుకోపోయింది అంత గలాట చేస్తుంది. ఎవరో అంత చూసి ఏమమ్మా మరి ఇది ఏమిటి అంట ఎనికి చూపించిన. ఓహో ఇక్కడ ఉంది అంట. అప్పుడు తెలిసింది. అట్లా పరమాత్మ తనలో వండుకొని ఆయన కొరకు బయట పోతాం. కాశీ, హరిద్వారం, ప్రయాగ, హిమాలయములో, అడవిలో ఎక్కడ పోతే ఏం లేదు. ఆయన తనలో వండుకొని మృగ్ నాభి కస్తూరి బసే మృగ్ డోడే బనమాయ్. మృగ్ నాభిలో కస్తూరి ఉంటుంది, వాసన నాభి నుంచి వస్తూ ఉంటుంది. దీనికి తెలియక గడ్డిలో వాసన పట్టుకొని పోతా ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తూ ఉంది ఏమో, ఈ గడ్డి నుంచి వస్తుంది ఏమో, ఈ చెట్టు నుంచి వస్తుంది ఏమంటే అక్కడ పారాడుతూ ఉంటుంది. వచ్చేది దాన్ని నాభి వస్తాను, దానికి తెలీదు. అట్లాగా మన స్థితి. పరమాత్మ తనలో వండుకొని మనం దూర యోచన చేస్తుంటాం, బయట పొడుకాడతాం. పరమాత్మ ఎట్లాగ దొరుకుతారు? జై. प्रेम बिन नाम ना नाम बिन संत ना. प्रेम बिन नाम ना नाम बिन संत ना. पलटू सत्संग वरदान मांगे. మరి అదే మాట పల్టూ సాహెబ్ గారు అంటున్నారు. ప్రేమ బిన్ నామనా నామ బిన్ సంతన పలటు సత్సంగ వరదాన మాంగే అంటున్నారు. ప్రేమ లేక నామం లేదు, నామం అంటే ప్రేమ లేక నామం లేదు, నామము లేక ప్రేమ లేదు. ఈ రెండు ఒకటే, రెండు ఒకే వస్తుంది. చూడండి, శబరిలో ప్రేమ ఉండ నుంచి రామచంద్రుడు ఏం చేస్తున్నారు? ఆ పంపాపతి సరోవర్లో చాలా మంది ఋషిమునిలంతా కూర్చున్నారు. ఒకరికింత ఒకరు పెద్దవాళ్ళే. అయితే ఎవరు గుడిసికి, ఎవరు ఆశ్రమానికి పోలే. ఎక్కడ పోయినారో? శబరి గుడిసికి. చూడండి, ఎందుకో ఆమె లోపల ప్రేమ ఉందే, భక్తి ఉండే. పోయి ఆమెతో బారకాయ తిన్నారు, ఎంగులు చేసిన బారకాయ తిన్నారు. మరి
చూడండి ఎంత భక్తి. 3 రోజులు ఉండరు. మరి తర్వాత ఏమడుగుతున్నారా? అమ్మా నాకు చాలా పని ఉంది, నేను ఇడే కూర్చుంటే నా పని ఎట్లా నడుస్తుంది, నాకు ఆ పొయ్యేకే హుకుం ఆర్డర్ ఆజ్ఞ ఇవ్వాలంట. ఆమె ఇచ్చేసింది, స్వామి పోయి రావచ్చు ఇచ్చింది. అంటే వియోగం సహనం కాలే. రామ్ ఎట్లా ఆ గుడిసి నుంచి అడుగులు పెడితేనే ఏమి కింద పడిపోయింది, ప్రాణమే పోయింది. రామ్ పోతున్నారా అంట, నా రామ్ పోతున్నారా అంట, ఈమె లోపల పడిపోయింది, ప్రాణమే పోయింది. అది ప్రేమ. ఎందుకు రామ్ పోయినారా? ఆమె లోపల భక్తి మరి ప్రేమ ఉండే. ఈ ఋషిముని లోపల అహంకారం ఉంది. నేను పెద్ద స్వామి, నేను 10,000 సంవత్సరం నుంచి ధ్యానం చేసుకొని కూర్చున్నాము, 8,000 నుంచి కూర్చున్నామని నేను పెద్ద స్వామి. రామ్ వస్తే నాయాశ్రమానికి వస్తారంటే లోపల అహంకారం ఉండే. ఆమె లోపల ప్రేమ ఉండే. దానికే ఎక్కడ ప్రేమ ఉంది అక్కడ భగవంతుడు. శబరి ఇంటికి పోయినారు. ఆమె అంత ఎంగిల్ చేసింది, బారకాయ పెట్టుకొనిందా, అన్ని తిన్నారు. చూడండి లక్ష్మణ్ ఏం చేస్తున్నారు, రాము లక్ష్మణ్కి పిలిచి ఆయన కావల్లో ఉండరు. ఎందుకు రాక్షసు వీళ్ళంతా హమ్లా చేస్తారంటే ఆయన బయట డ్యూటీలో ఉండాలి. లక్ష్మణ్ బాణం తీసుకొని అడవి ఆయనకి పిలిచి 2 బారకాయ ఇచ్చినారు. రామ తన చేతి నుంచి ఇస్తే ఈయన బయట పోయి చూస్తారు, కొరకిన బారకాయ ఎట్లా తినాల. కోపం, లక్ష్మణి కోపం ఎక్కువ. ఏ కొరకిన బారకాయ ఇది ఎంగిల్ చేసి పెట్టింది అంటే పారేస్తున్నారు. కోపం పారేస్తే అదే పోయి సుమేర కొండలో పడింది. అదే సంజీవుని అయి పుట్టింది. ఎప్పుడు రాముకి మేఘనాథ్ అగ్నిమాన్ కొట్టినారు, పడిపోయినారు, ప్రాణం పోయే సమయం రావణసురు వేద్య సుఖేను వేద్య ఆయనకే పోయి హనుమంతుడు ఎత్తుకొచ్చినారు, లంక నుంచి ఎత్తుకొచ్చినారు సుఖేను వేద్యకి. అప్పుడు ఆయనకి అడిగితే అంటే సూర్య పుట్టక ముందే సంజీవుని కావాలా. అది ఎక్కడ ఉంది? సుమేర్ కొండలో ఉంది, హిమాలయంలో సుమేర్ కొండలో ఉంది. అది ఈయన సూర్య పుట్టక ముందే రావాలా, లేకుంటే ఈయన బతుకలే. హనుమాన్ పోతారు, హనుమాన్ పోతే మర్చిపోతారు. మర్చిపోతే ఇంకో ఏం చేస్తారా, ఆ సుమేర్ కొండను ఎత్తుకొస్తారు. దాంట్లో అంతా మిస్తా ఉంది రకరకాలు. ఆయనకి ఏం తెలుసు యావ సంజీవుని అంటే మిరుస్తా ఉంది. ఎత్తుకొచ్చినారు. అదే బారకాయ ఈయన పారేసింది కోపములో, అదే సంజీవుని అయి పుట్టింది. యావ ప్రేమకి తిరస్కారం చేసినారు, అదే ప్రేమ మరి అదే తిని ప్రాణం బతికింది. ప్రాణం కాపాడాల్సింది ఇది కాపాడినారు. చూడండి రామ్, చూడండి ఎందుకో ప్రేమకి తిరస్కారం చేసేసినారు, మరి అదే తిని ఈయనకి ప్రాణదానం దొరికింది. దానికి ప్రేమ అంటే అది సామాన్యమైన వస్తువు కాదు. ప్రేమ ఆత్మన ప్రేమ రూపమే, పరమాత్మన ప్రేమ రూపమే. ఆత్మ పరమాత్మలో సేరే త్రోవ అది ప్రేమమే. ఆ ప్రేమ ప్రకటమైతే కార్యసిద్ధి అయిపోతుంది. దానికి అదే అంటున్నారు, నామ భిన్న ప్రేమన, ప్రేమ భిన్న నామన పలటు సత్సంగ వరదాన మాంగి. నామ ఇడిసిపెట్టి ప్రేమ లేదు, ప్రేమ ఇడిసిపెట్టి నామం లేదు, రెండు ఒకే. దాని కొరకే పల్టు అంటున్నారు. నాకు ఎప్పుడు స్వామి సత్సంగమే, మీ సత్సంగం నుంచి ఇవన్నీ జ్ఞానం నాకు కలుగుతుంది. నామం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, ఇవన్నీ సత్సంగంలో నాకు తెలివైతుంది స్వామి. సత్సంగమే నాకు. నేను వేరే నీ చరణంలో ఏం వేడుకొనేలే, నేను సత్సంగం కోరుతున్నా. నాకు సొంత మహాత్ములు సత్సంగమే, లేకుంటే నాకు ఏం తెలియకపోతే నేను భక్తి చేసేది ఏం. దాని కొరకే సత్సంగమే అంటున్నారు. कौन तू सकस है चेत कर आपको,
कौन तू सकस है चेत कर आपको कहाँ तू आए के मन न लाया। चेत की बेरुत गया टगाए है, चेत की बेरुत गया टगाए है, अपना भेद तू ना ही पाया। మరి పల్టూ సాహెబ్ ఇప్పుడు సత్సంగ మహిమ చెప్పి మరి ఇప్పుడు మానవ శరీర మహిమ అంటున్నారు. కౌన్ తూ సకస్ హై చేతకర్ ఆప్కో, ఏమంటున్నారా? మీరు ఎవరు? దాని విషయంలో మీరు యోచన చేసుకోండి. మీరు ఎవరు? ఎందుకో ఈ లోకంలో సస్తుండారో పుడుతున్నారో, సస్తుండారో పుడుతున్నారు. ఈ సత్య పుట్ట నుంచి ఎట్లా కడగాక ముక్త కావచ్చు? విచారం చేసుకొని ముక్త అయ్యే పని నీ మానవ శరీర ఉద్దేశమే. ఈ మానవ శరీరం మనకి ఎందుకో దొరికింది? దీనికి నరనారాయణ శరీరం అంటారు. ఇది తన ఆత్మ ఉద్ధారణ కొరకే దొరికింది. మిగతా పని అన్ని శరీరం చేస్తూ వచ్చినాం. దాంట్లో అన్ని శరీరంలో పెండ్లి అవుతూ ఉంటుంది, పిల్లడు పుడుతూనే ఉంటారో, పని పాడు చేస్తూనే ఉంటామో, వాళ్ళకి సాగుతున్నాం. ఇప్పుడు మనకి అన్నీ ఉంది. పొలం ఉంది, నౌకరీ ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాకలు ఉంది, అన్నీ ఉంది. ప్రాణి పశువులకే పక్షికే ఏముంటుంది? మరి ಅದು తన పిల్ల సాక్కొనేలే ఉపవాసం ఉంటుంది లేదు. ಅದು తన కడప దానికి ఆహారం దొరుకుతా ఉంది, తన పిల్లకి సాకుతానే ఉంది. ఏం పెద్ద మాట చూడండి. దానికి చింతన లేదు, మనకే అన్ని టెన్షన్. ఇప్పుడు చింతకి టెన్షన్ అంటారు. టెన్షన్ 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 ఎట్లా వాళ్ళని కానీ టెన్షన్ టెన్షన్ చింత. మనకి అన్ని మనకి పరమాత్ముడు ఇంత మంచి సమయం ఇచ్చినారు, మానవ శరీరం ఇచ్చినారు ముక్తి కోరికే. దీంట్లో అన్ని ఖజానా లోపల నింపి ఆయన లోపల చేసి ఎంత జీవాత్మ అయి కూర్చున్నాం. ఆత్మది కాదు, జీవాత్మ. చూడండి, ధ్యానమే నడదు, గురుచండంలో ప్రేమమే రాదు. మరి సంసార పైన నమ్మకం వస్తుంది, సంసార పైన ప్రేమ కలుగుతుంది, కానీ గురుచండంలో ప్రేమ రాదు. ఎందుకు? మనసు మలినం అయిపోయాను. మనసు నిర్మలం కావాలంటే జపం నడాల, నామశుభ్రం నడాల. నామశుభ్రం నడక మనసు నిర్మలం అయ్యేలే. మనసు నిర్మలం కాక గురుచండంలో ప్రేమ ప్రకటన అయ్యేలే. జై. यह तो कर्म बुद्धि अनुसारा, अब सुनिए यह काल पसारा। अष्टकवल दल अंदर माही, वहाँ छिपी बैठा काल कसाई। ఇప్పుడు కర్మ సిద్ధాంత విషయములు చెప్పి మరి కాలుడు ఎక్కడ ఉంటారో అంటే చెప్తున్నారు. ఈ శరీరంలో కాలుడు ఎక్కడ ఉండరు అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో చెప్పి కర్మాలు పట్టే లాస్ట్లో మనకే ఆశ కలుగుతుంది. ఆశ ಯಾವ శరీరంలో పూర్తి అవుతాం అట్లా శరీరం పంపిస్తారు. మరి కాలుడు ఎక్కడ ఉంటారు ఈ శరీరంలో? ఇదే శరీరంలో అష్టదళ కమలం ఉంది, సహస్రార్ధల కమలం ఉంది, దాని పక్క అష్టదళ కమలం ఉంది. దాంట్లో కాల పురుషుడు ఎప్పుడు ఆ సత్పురుష ధ్యానంలో కూర్చొని ఉంటారు. ఆయన మాయాకి రచన చేసేప్పుడు చెప్పినారు ముందే, నీవు ఇట్లా ఇట్లా రచన చేయి, అయితే నా మర్మం ఎవరికి చెప్పకూడదు అంట. పోయి ధ్యానంలోకి వచ్చిన ఈ మాయా రచన చేసింది. ఫస్ట్ ఈ ముగ్గురుకి తయారు చేసింది, మాయా తీసింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ మాయా నిర్మాణం చేసింది. వీళ్ళు ముగ్గురుకి పుట్టించింది. మరి ముగ్గురు మరి మాయా నలుగురు సేరి 84 లక్షల జీవరాశి పంచతత్వాలు, మరి 84 లక్షల జీవరాశి తయారు చేసింది పంచతత్వాల్లో.
ఇలాగా ఈ సృష్టి నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు మాయాకి తెలుసు ఆయన ఎక్కడ ధ్యానంలో కూర్చున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరికి తెలీదు నిరంజన్ ఎక్కడ ధ్యానంలో కూర్చున్నారు. దానికే స్వామీజీ తులసి సాహెబ్ గారు అంటున్నారు, కాలుడు ఎక్కడ ఉన్నారు ఈ శరీరంలో? అష్టదళ కమలములో. ఆయన ఎప్పుడూ ధ్యాన అవస్థలో ఉంటారు. తన తండ్రి పరమాత్మ సత్పురుష్ ధ్యానంలో ఉంటారు. ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తున్నారు. అయితే కాలుడే ధ్యానములు మాత్రం ఉంటారు. जब सब भास सिमट कर आवे, जब सुरती पे बुद्धि पहुँचावे, कवल द्वार पंकड़ी को रोके, उलटी सुरती काल मुख सोखे. ఎప్పుడు ఈ జీవి చూడండి, ప్రాణం పోయే సమయంలో కింద నుంచి చేతన్ పైకి వస్తుంది. రెండు కాలు రెండు చేత్ ఒకే సమయంలో సున్నా అవుతా ఉంటుంది. చేతన్ పైకి వస్తూ ఉంటుంది. సున్నా అయితే ఇది చల్లారుతా ఉంటుంది, నాడి బంద్ అవుతా ఉంటుంది. కింద నుంచి పైకి వచ్చేది చేతన్. ఇప్పుడు చూడండి, నిదానంగా ఇప్పుడు ఋషిమునిలు అంతా చెప్పినారు, కన్ను కింద 6 చక్రాలు ఉంది అంట. ఇది 7వ చక్రం అంటారు. ಯಾವುದೋ బుధా స్థానంలో గణపతి ఉన్నారు, ఇంద్రియ స్థానంలో బ్రహ్మ ఉన్నారు, నాభియ స్థానంలో విష్ణు లక్ష్మి, హృదయ స్థానంలో శివపార్వతి. శ్వాస మన శ్వాసకే మాలికుడు వాళ్ళు శివపార్వతి. శ్వాస బంద్ చేసేస్తే జయశ్రీరాం ఈయన పోవాల్సింది. అంటే చంపే వాళ్ళు ఎవరు? శివపార్వతి. మరి రక్షణం చేసే వాళ్ళు ఎవరు? విష్ణు. మనం అన్నం తినేది ఇక్కడ పోతుంది నాభ్య స్థానంలో కడుపులో. అక్కడ నుంచి ఈ శరీరంలో అంత లెక్క నాడి నరాలు, అంత లెక్క నరాలు పోయింది నాభ్య స్థానం నుంచి. అక్కడ జీర్ణం చేసి రస్ మజ్జ అవన్నీ పంపిస్తూ ఉంటుంది నరాలు, అంతా శరీరములో అంత లెక్క. దానికి శరీరం కార్యం నడుస్తుంది. దానికే విష్ణు జగత్ ప్రతిపాలక. ఈ శరీరానికి నడిపే వాళ్ళు ఆయనే. మరి ఇక్కడ శివపార్వతులు శ్వాస, ఈ శ్వాసం ఇక్కడ నుంచి వచ్చి మరి హృదయ స్థానంలో వచ్చి ఇక్కడ వస్తూ ఉంటుంది చూడండి. ఆయన శ్వాస నిలబెడితే అంతే శంకరుడు. ఆయన చంపే వాళ్ళకి చంపే డ్యూటీ ఆయనకే. బ్రహ్మ మరి పుట్టించే డ్యూటీ, సచ్చిన వాళ్ళకి మరి పుట్టించేది. అట్లాగా చేతన పైకి వస్తుంది. ఫస్ట్ బుధాస్థానం దాటితేనే గణపతి వెళ్ళిపోతారు ఫస్ట్. దానికే ఫస్ట్ గణపతి పూజ అవుతుంది చూడండి. మూల ద్వారంలో ఆయనే ఫస్ట్ లోపల పోవాలంటే ఆయనకి పూజ చేయాలి. దానికి యోగులు ఏం చేస్తారంటే సహస్రార 4000 5000 రోజు జపాలు చేస్తారు గణపతి. ఆ స్థానంలో వచ్చిన తర్వాత బ్రహ్మది వాళ్ళ మంత్రాలు పూర్తి వాళ్ళు ఆ స్టేజంలో వచ్చేవరకు అదే జపం చేస్తూ ఉంటారు. నిదానంగా వస్తారు మహాత్ములు అంటారు వాళ్ళ. ఇప్పుడు చూడండి, గణపతి పాయ, ఇంద్రియ స్థానం దాటితేనే బ్రహ్మ పాయ, నాభ్య స్థానం చేతన పైకి వస్తేనే విష్ణున్న పాయ. ఇంకో మనలో శ్వాసం నిదానంగా నడుస్తా అంటూ ఆత్మ ఉంది లోపల. మరి హృదయ స్థానం పైన వస్తేనే వాయువు శాంత అయిపోతుంది, శ్వాస బంద్ అయిపోతుంది. అయితే ఇక్కడ నుంచి అంత హెచ్చుగా ఉంటుంది, ఈడ నుంచి పైన అంత హెచ్చుగా ఉంటుంది, చల్లారుతుంది. ఇంకో డాక్టర్ బతికేయాలని ప్రయత్నం చేస్తుంటారు, ఆత్మ ఉంది లోపల. మరి ఇక్కడ నుంచి వస్తానా చూడండి, చెవు నుంచి, కంటు నుంచి, నోరు నుంచి, దీని నుంచి ప్రాణం పోతుంది బయట. వాళ్ళకే 84 లక్షల జీవరాశులు పడుతుంది. ఇట్లా ఈ ఇంద్రియాల నుంచి పోయిన ప్రాణం. అంటే ఇక్కడ
చైతన్యం ఇక్కడ వచ్చి ఇంద్రియాల్లో వస్తుంది బయట వచ్చాక. ఫస్ట్ ఇక్కడ వస్తానా లోపల 2 త్రోవాలు ఉంది. ఒకటి రైట్ హ్యాండ్ మరి ఇక్కడ, మరి ఒకటి లెఫ్ట్ అంటే ఎడ భాగం బల భాగంలో. మరి ఇక్కడ సద్గురువులు నిలబడి ఉంటారు, ఇక్కడ కాలుడు నిలబడి ఉంటారు. ఎవరిది జీవి అంటే ఇక్కడ న్యాయం అయిపోతుంది. కాలు పట్టుకొని జీవికి అక్కడ వస్తాన, కాలు జీవి ఉంటే కాలు నోట్లో వేసుకుంటారు, ఆయన నములుతారు. మనం మండాలు ఎట్లా తింటాం అట్లా ఈయనకి కంటి నీళ్ళు ప్రాణం ప్రయాసంలో సోడు తొనలాడతారు. ఆయన నములుతూ ఉంటే ఆత్మకు చాలా బాధ. రోజు 1 లక్ష జీవి కాలుకే ఆహారం. లక్ష జీవి సత్పురు శ్రాపమే ఉంది. నీవు 1 లక్ష జీవి తిని రోజు బతుకుతూ అంట. లక్ష జీవి కాలానికి ఆహారం. చాలా బాధ. ఆ నోట్లో పెట్టుకొని కాలు నమలుతుంది ఆత్మకు అంటే ఈయనకి చాలా బాధ అవుతుంది. దానికి అంటున్నారు చాలా దాడమే లే దబావే. దాడ నోట్లో పెట్టుకొని నమలుతుంది, చాలా కష్టం. ఇక్కడ సద్గురువులు ఉంటారు. సంత జీవి అయితే సద్గురు రక్షణం చేస్తారు. లోపల సహస్రార్థుల కమలంలో తీసుకుపోయి పెడతారు, అక్కడ ధ్యానం చేపిస్తారు. కాలు జీవి అయితే కాలు పట్టుకుంటారు. ఇక్కడ 2 త్రోవాలు ఉంది. काल दाड़ में आन चबानी, जब डर के नैनन से पानी, लगे टक टक दिखे न भाई, वाही समय को करे सहाय. దానికే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు కాలుడు నోట్లో పెట్టుకొని ఆయన తింటారు అంటే చాలా బాధ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఎంత జీవికి బాధ ఉంటుందంటే ఇంతెంత చెప్పేకి సాధ్యమేలే. ఆ సమయದ వర్ణన చేసేకి సాధ్యమేలే. నోరు బంద్ ఉంటుంది, కంటి నీళ్ళు రాలుతూ ఉంటుంది, ఎంత బాధక. దానికి అంటున్నారు చాలా కఠినమైన స్థితి, ప్రాణం పోయే స్థితి. చూడండి, దానికి మహాత్ములు అంటారు సచ్చేప్పుడు బాధమే, పుట్టేప్పుడు బాధమే. 9 నెలల జఠరాగ్ని తాపములో ఈయన దాంట్లో బాధపడాలా. జఠరాగ్ని తాపములు, పంచ అగ్నిలో ఎక్కువ అగ్ని జఠరాగ్ని తాపమే. మనం ఏం తింటామని భస్మం చేసేస్తుంది లోపల. ఆ తాపములో ఈయన పండు అవుతారు. రక్తం అంతా బాగా కాలి మాంసం అవుతుంది, బిర్యం అంతా కాలి ఎముక అవుతుంది. ఆ జఠరాగ్నిలో చాలా వేడి, దాంట్లో ఈయన పడి ఉండాల 9 నెలలు. ఎంత కష్టం. సచ్చేప్పుడు బాధమే, పుట్టేప్పుడు బాధమే. దానికి నరకమే అంటారు. దానికి మహాత్ములు అంటారు చూడండి, ఈ సత్య పుట్ట నుంచి కడగక పొయ్యే కోరికే నామదానం, నామసుమరం చేయండి. లేకుంటే మరి దీంట్లో వస్తే బాధ పడే పని వస్తుంది. శ్రీమంత్ సావుకారు అయి పుడితేనా గర్భం ధరించాల్సింది, దాంట్లోనే బాధపడాల్సింది నరకములో. మరి రాజమహారాజు అయి పుడితేనా ఇంకో బాధ తప్ప.